హాయ్ అండి. వెల్కమ్స్ టు అమ్మమ్మస్ కోలం. ఈరోజు ఈ పిక్ మా జడ్విక్ నన్ను బయటికెళ్ళినప్పుడు ప్లే జోన్‌లో ఆడుకున్నాడు. అది యాడ్ చేశానండి. ఈరోజు ఎక్కువ వీడియో షూటింగులు చేయలేదులే, ఇది ఉంటే యాడ్ చేశాను. చూసి ఆనందిస్తారని చెప్పి ఈ పిక్ కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవటమే ఈరోజు నాకు ఆకలి అవుతుందని గొడవ చేశాడు. సరే అని చెప్పి ఇడ్లీ పిండి ఉంటే గబగబా దెబ్బరొట్టు లాగేసి చట్నీ చేశానండి. నిన్న ఇడ్లీయే పెట్టాను, మరలా దెబ్బరొట్టు తింటావంటే తింటా అన్నాడు. ఇడ్లీ పిండితో దెబ్బరొట్టె సాఫ్ట్గా బాగుంటుందండి. ఆ బియ్యం రవ్వ దానికన్నా బియ్యం రవ్వ కరకరలాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. పెద్ద అలవయ్యావు కదండి, కొంచెం పళ్ళు ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఇలా బాగుంటుందండి నాకేమో. మా జట్విక్ అయితే అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, తింటాడు. వేసేటప్పుడు అంటున్నాడు, ఇలాగా అట్ల పిండం మీద వేసినా కూడా వచ్చిద్ది నాని, మమ్మీ వేసిద్ది అని చెబుతున్నాడు. ఓకే నాన్న, దీంట్లో అయినా వచ్చిద్ది అని చెప్పి ఇలాగ వేసానన్నాను. సరే ఇడ్లీ దెబ్బరొట్టాను, చట్నీ తినిపించి తర్వాత ఇక పనులు చేసుకున్నాం అనమాట నిదానంగా. ఈరోజు ఎందుకో నాకు కూడా ఎర్లీ మార్నింగ్ ఏంటో బద్ధకంగా అనిపించింది. ఏ పనులు చేయలేదు. నేను రాగి జావ కూడా కాసుకున్నానండి. కొంచెం దెబ్బరొట్టు తిని రాగి జావ తాగి, రాగి జావ ఎప్పుడు చేసుకునేటట్టండి, పాలు కొంచెం నీళ్ళు దాంట్లో రాగి పిండి కలిపి కొంచెం వాటర్లో కలిపి పాలు నీళ్ళు మరిగేటప్పుడు దాంట్లో పోసి మరగనిస్తాను. ఇక ఆ పాట తాగుతానండి, బెల్లం అలాంటివి వేసుకోకుండా. ఎప్పుడన్నా రేర్గా వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకుంటానన్నమాట. ఈ సమ్మర్ వచ్చినాక ఎక్కువగానే రాగి జావ తాగుతున్నానండి. ఈసారి ఓన్లీ రాగి జావ పిండి తెచ్చుకున్నాను, మల్టీగ్రెయిన్స్ది కాదు. తర్వాత ముద్దపప్పు చేశానండి. ముద్దపప్పు నెయ్యి అన్న పెడదామని చెప్పి, ముద్దపప్పు చూసి నాకు ఇవాళ ఆకలి అవ్వట్లేదు అనేది అన్నాడు. సరే నిన్న మటన్ కర్రీ కూడా ఉంచానమ్మ కొంచెం అని చెప్పి తినిపించాను అన్నమాట. ముద్దపప్పు మటన్ కర్రీ. నేను ముద్దపప్పు మామిడికాయ ముక్కలు పచ్చడి మొన్న నూరాను కదండి, అది ఉంటే దాంతో తిన్నాను అనమాట. అది చాలా బాగుంది. ఆ తర్వాత మటన్ అంటే ఏదో చిన్నగా ఇరుక్కుందంట, దాన్ని టూత్ పిక్లు లేవు మీ దగ్గర అది ఇది అని చెప్పి అక్కడ దారం పెట్టి ఇలా లాగాడు. మరి ఈవినింగ్ స్నాక్స్ కింద పునుగులను చట్నీతో పునుగులు పెట్టానండి. మధ్యాహ్నం అన్నం సరిగ్గా తినలేదు. సరే అలాగే స్విమ్ చేస్తాడు పైకి వెళ్ళి అని చెప్పి, నాకు వచ్చింది నువ్వు రాదనుకుంటున్నావా అది ఇదని గొడవ చేశాడు. సరే ఇవాళ వాటర్ ఎక్కువ పట్టించుకున్నాడు కావాలని, రేపు ఫుల్గా పోయేటట్టు పట్టమంటాడు. సరే ఇక అలా ఆ రకంగా మా పక్కన శ్యామల గారిని కూడా దించాడు నెలలోకి. ఆడుకున్నాడండి. ఆడుకున్న తర్వాత మా జెస్సీది వాళ్ళ నాని ఊరు వెళ్ళినప్పుడు సంక్రాంతికి వేరే పిక్ పెట్టింది నాకు, చూస్తానని చూడండి. చలి కాసుకుంటాం.